అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. గట్టిగా స్తోత్రం చేస్తాం. స్తోత్రం. మనం ఈరోజు పరిశుద్ధమైనటువంటి వాక్యంలోనికి వెళుతుండగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో నాయన నీ బిడ్డలు తెలుసుకొని ఇదిగో అతన్ని నీ రాజ్యంలో చేరడానికి సరిపడ శక్తి బలమును ప్రభా నీవు ఒక్కొక్కరికి అనుగ్రహించినట్లు కృపదాయించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 2-3 చదువుదాం. 1 యోహాను సువార్త 2వ పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 చదువుదాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుడి పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో మనకింకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుము అని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకొనవలెను. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడు పవిత్రుడుగా ఉన్నట్లుగా ఈ లోకంలో మనందరం కూడా దేవుని పిల్లలుగా వచ్చిన మనం మనిష్టానుసారంగా జీవించడం కాదండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన వలె మనం జీవించాలనేటువంటి నిరీక్షణ ఎవరిలో ఉండాలంటున్నాడు? ఆయన నీలో నాలో ఉండాలా అంటున్నాడు. ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి బిడ్డ సిగ్గుపడనే పడడు. అతడు దేవుని యొక్క రాజ్య వారసుడుగా ఉంటాడు. అందునిమిత్తమే కీర్తనకర్త అంటున్నాడు 119వ అధ్యాయము 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం. 119:9 యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. గమనించండి, మనము ఎవరైనా సరే మధ్యవస్తులైనా మరి ఏ వయసు అయినా సరే, యవనస్థ కాలంలో పిల్లలైనా సరే పెద్దలైనా సరే, మనము పరిశుద్ధంగా మార్చబడాలంటే, మన నడతను పరిశుద్ధంగా ఉంచాలంటే వాక్యమును వినాలి. వాక్యమును చెప్పినట్లుగా వాక్య ప్రకారము జీవించాలి. అదేనండి యవనస్తులు తన నడతను వాక్యం విని నేర్చుకుంటారు అంటున్నాడు. కనుక మనందరం కూడా వాక్యం విని మన నడతలను సరి చేసుకోవాలా అంటాడు. అదే యెషయా చెప్తాడు 35వ అధ్యాయము 8వ వచనంలో. యెషయా 35వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు. 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడనిది. అది మార్గమున పోవారందరూ ఏర్పరచబడిన వారు, మూఢులైనను దానిలో నడుచుచు తోవ తప్పకుండా ఉందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మందిని ఏర్పరచుకున్నారే కానీ ఏర్పరచుకున్నటువంటి కొంత కాలంలో చూసినప్పుడు వాళ్ళు మూర్ఖులై ఉంటారు, లేకుంటే పిచ్చర్లై ఉంటారు, మరి ఏమి తెలియని వాళ్ళుగా ఉంటారు. కానీ యేసయ్య మార్గానికి వచ్చిన తర్వాత వారి యొక్క తోవలో ఎప్పుడు కూడా తొట్టిల్లబడకోకుండా నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి నిరీక్షణ కలిగి మన జీవితాలు యేసు ప్రభువుకు అప్పగించుకొని యేసు ప్రభువులో జీవించడానికి, యేసు ప్రభు తోవలను సరళము చేయడానికి నీవు నేను ఏం చేయాలి? జన్మించాలి. అది ఎక్కడ జన్మించాలంటే, గమనించండి ప్రియమైన వారులారా, ఈ లోకంలో ప్రభువా నీకు నేను ఒక కుమార్తెనున్నా,
యేసు ప్రభువా, నీకు ఒక కుమారుని ఉన్నా, నీ చిత్తము చేయడానికే నేను జీవిస్తున్నా, నా ప్రాణము సహితము పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని నీవు నేను చెప్పేటువంటి ఒక బిడ్డగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో నా పిల్లల కొరకు శ్రమపడుతున్నా, నా ఇంటి కొరకు శ్రమపడుతున్నా, భాగ్యం చేసుకొని శ్రమపడుతున్నా, దీని కొరకు కాదండి నేను దేవుని దగ్గరికి రమ్మని చెప్పిండేది. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు వాటినన్నిటినీ చేయవద్దు, భాగ్యం చేయొద్దు, ఇదిగో ఏ చెడుతనం చేయొద్దు, ఏ దుష్టత్వం చేయొద్దు. వీటి ద్వారా నీ మీదికి అపవిత్రత వస్తుంది, ఉగ్రత వస్తుంది, పాపం వస్తుంది అంటున్నాడు. ఇటువంటి నువ్వు చేయకోకుండా ఈ లోకంలో జీవించాలనే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరచండి, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి యొక్క నిరీక్షణతో మనము జీవించాలని ఈ హెచ్చరికలు. ఏదో దేవుని సరదానికి పోతే ఆశీర్వాదం వస్తుందని కాదు, ఆశీర్వాదం వస్తుందండి ఆయన చిత్తం చేసే వాళ్ళకు. ఆయన చిత్తం చేయకుండా నీ చిత్తం చేస్తూ ఉంటే ఏ రీతిగా ఆశీర్వాదం వస్తుంది? గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఏ రీతిగా మనం ఆయన కార్యము నెరవేరుస్తాం. అదే యెషయా 14:9 మనం చదువుదాం. 14:9, యెషయా 14:9. 14:9. నీవు ప్రవేశించుచుండగానే నిన్నెదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి పేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ కుమార్తె, ఈ కుమారుడు దేవుని యొక్క బిడ్డ అయి ఉండాలి. కానీ ఈ బిడ్డ తన స్వార్థమును బట్టి ఈ భూలోకంలో ఏం చేస్తూ ఉందంటే తన సొంత స్వకీయంతో పరిగెత్తా ఉంది, తన సొంత ఆలోచన చేస్తూ ఉంది, తన సొంత ఇదిగో పలికినాని ఇల్లు కట్టుకుంటా ఉంది, భాగ్యం దండిగా చేసుకుంది, ఈమె ఏడుస్తూ ఉంది. కానీ దేవుని కొరకు కాదా ఇల్లు, ఇదిగో తన కొరకు. అది రేపు ఉగ్రతలో అది పాడైపోతుందని ఈ బిడ్డకు తెలుసు కాబట్టి పాతాళం ఎదురు చూస్తుంది ఈ బిడ్డ కొరకు. ఎందుకో తెలుసా? పాతాళంలో ఉన్న దయ్యాలకు హెచ్చరిక చేస్తా ఉంది. ఇదిగో ఈ బిడ్డ దేవుని బిడ్డ కాకుండా ఈ బిడ్డ తన స్వకీయత కొరకు, తన సొంత సంపాదన కొరకు పరిగెత్తుతా ఉంది. కనుక ఈ బిడ్డను మరి ఓ పేదలారా, ఈ బిడ్డను మీరు తీసుకొచ్చుకొని ఇదిగో ఈ పాతాళంలో పెట్టుకోండి అని అది భూమి పాతాళము లేపుతా ఉంది అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈ భూమిలో ఉండి ఏం చేస్తా ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఏ రీతిగా దేవునికి బిడ్డగా మార్చాలనుకుంటున్నావు? ఏ రీతిగా మార్చుకోవాలా నీ జీవితాన్ని అనుకుంటున్నావు? ఏదో దేవుని సన్నిధానానికి వస్తే నువ్వు మార్చబడతావా? దేవుని యొక్క సన్నిధానానికి వస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని యొక్క క్రియ చేస్తేనే కదా, దేవుని ఆలోచనలో నడిస్తేనే కదా నువ్వు ఆయన బిడ్డగా మార్చబడేది. అందుకని ఆయన సామెతలో అంటాడు, 2వ అధ్యాయము 12వ వచనంలో చదువుదాం. 2వ అధ్యాయం 12వ వచనం, 2:12 వచనం. అది దుష్టుల మార్గము, ఆ దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. హల్లెలూయా. ఎవరి దగ్గర నుండి నిన్ను రక్షిస్తాడంట? దుష్టుల మార్గం నుండి, మూర్ఖతనం కలిగిన వారి దగ్గర నుండి నిన్ను రక్షిస్తాను అంటాడు. నువ్వు అప్పగిస్తే, నువ్వు దుష్టుల మార్గంలో నుండి ఇదిగో దేవుని సన్నిధానానికి రా అంటే కష్టం చెప్తావు, దిగులు చెప్తావు, డబ్బు లేదంటావు, సాక్షికి లేదంటావు. ఏ దానికి లేదన్నప్పుడు ఈ మాటలు నీకు ఎట్లా వినబడతాయి? దేవుని యొక్క వర్తమానం నీకు ఎట్లా తెలియబడుతుంది? అందుకు నీ మార్గం అది ఎక్కడుంటో తెలుసా? పాతాళానికి వెళ్ళేటువంటి ఒక మార్గం అది ఎంచుకుంటున్నావే కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఒక మార్గం ఎంచుకోలేదు బిడ్డ. సమయము కొద్దిగా ఉంది అంటున్నాడు.
11వ వచనం చదువుదాం. 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. ఏమంటున్నాడు? బుద్ధి నిన్ను కాస్తాడంట. ఆ బుద్ధి లేకుండా నువ్వు ఇంట్లో ఉంటే, ఆ బుద్ధి లేకుండా ఈ పరిశుద్ధ దినమందు నువ్వు ప్రార్థనకు రాకుండా ఇంటికాడ ఉంటే, ఆ బుద్ధి నిన్ను కాపాడుతుందా? ఆ బుద్ధి నీకు ముచ్చటిస్తుందా? ఆ బుద్ధి నిన్ను తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతాదా? గమనించండి ప్రియమైన వారులారా, నీవు దేవుని యొక్క సొత్తు అని మాత్రం మర్చిపోవద్దు. గనుక దేవుని యొక్క మార్గమును నేను ఎత్తుకుంటా ప్రభా, దేవుని యొక్క రాజ్యంలో నీకు వెళ్తాను. దేవుని బిడ్డవని నువ్వు ఎంచుకోవాలి. నాకు నా తండ్రి యొద్దకు పోయేటువంటి గుణాలు నాకు ఉండాలి. ఆ గుణాలు నా దగ్గర లేకపోతే నా తండ్రి నన్ను చేర్చుకోడు కదా అనే చింత నీలో ఉండాలి. 26వ వచనం. ఇదేనమ్మా, లేదా సారీ, అదే సామెతలు 15వ అధ్యాయం 9వ వచనం. 15:9. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారి ఆయన ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడంట? భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, కానీ నీతిని ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు? గమనించండి, దగ్గరికి చేర్చుకుంటాడండి. ఇది గుర్తెరగక మన జీవితాలు నీతికారంగా నడుచుకొనక అనీతికారంగా నడుచుకుంటూ దురాత్మపరులుగా మనము దుష్టుల మార్గంలో నడుస్తూ దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. అందుకనే వాక్యములతో ఆయన ఏమంటున్నాడు? సమీపస్తులుగా రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తన 146వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కీర్తన 146వ అధ్యాయము 9వ వచనం. 146. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని ఇదవరాండ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరి మార్గమున చేస్తాడంట. భక్తిహీనుల మార్గం ఎక్కడ పోతుందండి? వంకరి మార్గము. గనుక భక్తిహీనుడు ఎవరున్నా వారి ఆలోచన నువ్వు తీసుకొనవద్దు, వారి చెంతకు పోవద్దు, వారి యొక్క మాటలు వినొద్దు. ఎందుకంటే అవి నిన్ను ఎక్కడికి తీసుకుపోతాయి? వంకరి తోవలకు తీసుకుపోతాయి, పనికిరాని తోవలకు తీసుకుపోతాయి. అందుకనే ఆ భక్తిహీనుని మాట, ఇదిగో ఆయన నా యొక్క భర్తనే, ఆయన నా భార్యనే, ఆయన నా కొడుకే అని భక్తిహీనులు కలిగినటువంటి మాటను నువ్వు లక్ష్య పెట్టినట్లయితే నీ జీవితం అంతా కూడా వంకరి తోవలే. నీ జీవితం అంతా భయంకరమైనటువంటి స్థితియే నీకుంటుంది అంటున్నాడు. ఈ హెచ్చరికను నువ్వు మర్చిపోయి నీవు ఏముందిలే అని జీవించినట్లయితే ఒక రోజున మరణము నిన్ను వెంటాడుతుంది. అదే సామెతలు 3వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. 3:31 వచనం. సామెతలు 3వ అధ్యాయము 31వ వచనం. బలాత్కారము చేయవారి చూచి ఆశ్చర్యపడకము, మత్సరపడకము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయవరవద్దు నువ్వు. ఎవరు వాడు? గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఎవరా మనుషుడు? బలాత్కారము చేయవాడు. గనుక వాడు చేసే క్రియలు నువ్వు చేయొద్దు, వాడు చేసే పని నువ్వు చేయొద్దు. నువ్వేం చేయాలి? భయం కలిగి నీలో ఉండాలా అంటున్నాడు. భయం కలిగి దేవుని యొక్క చిత్తాన్ని చేయాలని నీలో ఉండాలంటాడు. అదే సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం. త్వరగా సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం. భక్తిహీనత తోవలలో చేరద్దు, దుష్టుల మార్గమున నడవకుము. భక్తిహీనుల దగ్గర చేరద్దు,
దుష్టుల దగ్గర నువ్వు నడవద్దు. ఆ రీతిగా నువ్వు కాపాడుకున్నప్పుడే నిజమైనటువంటి దేవుని బిడ్డగా మార్చబడతావు. ఆ రీతిగా కాపాడుకోనకపోతే ఆ మార్గము నిన్ను ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసా? పాతాళం దగ్గరికి తీసుకుపోతుంది, పేతల దగ్గరికి తీసుకుపోతుంది. అది నీకు రాత్రింబగలు శ్రమలే తప్ప మరొకటి ఉండదండి. అదే సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఏమంటున్నాడు దేవుడు? ఇటువంటి స్వభావము నాకు అసహ్యం. ఈ మాటలన్నీ పెట్టుకొని నా సన్నిధానంలో నువ్వు కూర్చున్నప్పుడు నేను నిన్ను రక్షిస్తానా? నీ మాట వింటానా? నిన్ను కాపాడుతానా? ఒక్కసారి ఆలోచన చేయి. నాకు సరిపోవు. అటువంటి సరిపోకుండా ఉండేటువంటి మాటలు నీ హృదయంలో పెట్టుకొని, నా యొక్క ఆలయంలో పెట్టుకొని నా ఆలయాన్ని పాడు చేస్తున్నావేను గనుక దయచేసి నీకు చెప్తున్నా, ఇటువంటి ఒక స్వభావం నీకు ఉండకూడదు అంటున్నాడు. అదే సామెతలు 12వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. సామెతలు 12:15 చదువుదాం. త్వరగా చదువుదాం. మూర్ఖుని మార్గము వాడి దృష్టికి మాత్రమే సరైనది. జ్ఞానము కలిగిన వాడు ఆలోచన అంగీకరించును. గమనించండి, దుష్టుని మార్గం ఏంటంట? ఏం చేస్తుంది? వాడు అనుకుంటాడండి, నాది కరెక్ట్గా సరైంది, నేను చేసేదన్నీ సరిగానే ఉంటాయి. కానీ వాడు దేవుడి వాక్యమును వినడు, దేవుని ఆలోచన ప్రకారం నడుస్తాడు. కానీ వాడు అనుకునేది ఏంటి? నా మార్గమే సరి, నా ఆలోచనే సరి, నా యొక్క చేసే పని సరి అని అనుకుంటాడు. వాడెవడు చెప్పండి చూద్దాం? వాడెవడు? మూర్ఖుడు. ఆ మూర్ఖుడి దగ్గర దేవుని ప్రేమ ఉండదు. ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, వ్యాధి ఉంటాయి, బాధ ఉంటాయి, నెమ్మది లేని స్థితి ఉంటుంది. ఎప్పుడు కష్టపడే శక్తి ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చే శక్తి ఉండదు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు వినే గుణం ఉండదు ఆ మూర్ఖులకు. వాళ్ళ ఇంట్లో కూర్చొని నాకు కూడా దేవుడు ఉన్నాడు, నేను కూడా దేవుని బిడ్డనే అని మూర్ఖమైన మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? బతికి ఉండగానే పాతాళంలో పేతల దగ్గర కూర్చొని ఉన్నారు. హల్లెలూయా! ఇది గమనించగా వాళ్ళు ఈ రీతిగా చేస్తున్నారు. అదే సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 16:25వ వచనం. త్వరగా చదవాలి. ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడుతుందంట. ఆయనను తుదకు అది మరణమునకు తీసుకుపోతుంది. హల్లెలూయా! తొందరగా ఏదో సరైన ఏదో ఒక పని చేస్తారు. అది దేవుడు సరిపట్టదు, అది సరికాదు, అది సరిచేయుడు. గనుక వీళ్ళు చూసి, అయ్యో నాకెందుకు సరిచేయలే దేవుడు, ఎందుకు నన్ను ఆశీర్వదించలే, నేను అనుకున్నది ఎందుకు ఇలే, నేను అనుకున్న మార్గం నాకు ఎందుకు దొరకలా, అనుకున్న పని నాకు ఎందుకు దొరకలా అని తన్ను తాను కుమిలిపోయి ఒక రోజున మరణానికి వెళ్తారా, తానే మరణానికి దోక్కుంటుందంట. ఇటువంటి స్థితి నీకు నాకు ఉండకూడదని ఈ వాక్యముల ద్వారా నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం విని నువ్వు కూడా ఆ రీతిగా మూర్ఖంగానే జీవిస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యస్థితితో ఒకసారి ఆలోచన చేయి. అందుకని కీర్తనకర్త నీతో చెప్తున్నాడు, 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. ఎందుకంటే ఈ హెచ్చరికలు అన్నీ కూడా నీ జీవితంలో ఒక మార్పు చెందడానికే, నీవు దేవుని రాజ్యానికి స్థిరపడడానికే. ఇవి స్థిరపడకోకుండా మూర్ఖంగా ఉన్నట్లయితే నిన్ను నీవు ఏం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తారంటే పాతాళానికి అప్పగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చదువుమా. కీర్తన 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు.
అందుకనే ఆదివారం కూడా పనులు పోతూ ఉంటారు బుద్ధిహీనులు. ఆదివారం కూడా పని చేస్తూ ఉంటారు బుద్ధిహీనులు. ఆదివారం కూడా ఇల్లు కట్టుతూ ఉంటారు బుద్ధిహీనులు. ఆదివారం కూడా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు బుద్ధిహీనులు. ఆదివారం కూడా ఇంట్లో వంటలు అన్ని చేసుకుంటూ ఉంటారు బుద్ధిహీనులు. గమనించండి, దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని మాటలు విని దేవుని చిత్త ప్రకారం నడుస్తామనేటువంటి చింత, ఆ భయభక్తులు వీళ్ళ దగ్గర ఉండవు. గనుక వాళ్ళ దగ్గర ఆదివారంలో ఉన్నా కూడా పేతలు ఉన్నారు వాళ్ళ దగ్గర, దయ్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ముచ్చటిస్తూ ఆ బాధకు తట్టుకోలేక ఏంటంట, నేను మందిరానికి వెళ్ళక ఈ బాధ వచ్చిందని అనుకోరు. కానీ ఏమనుకుంటారు, నా విధి నాకు అంతేనే, మనిషి జీవితం ముట్టినాను కనుక. కానీ తమను తాము ఏమనుకుంటుంటారు, మనసులో అనుకొని మురిసిపోతూ ఉంటారు. ఇవన్నీ ఇదిగో నేను దేవునిని ఎతకకుండా ఇంట్లో కూర్చున్న దాన్ని బట్టి ఈ శ్రమలు వస్తున్నాయని ఈ బుద్ధిహీనమైనటువంటి యొక్క మనుషుడు అనుకోడంట. కనుక ఇవన్నీ మనకి ఎంత సరిగ్గా ఎందుకో తెలుసా? అదే సామెతలు 15వ అధ్యాయం 9వ వచనంలో ఇవన్నీ హెచ్చరిక ఎందుకో తెలుసా? నువ్వు ఇక మీదట అలాగ ఉండకూడదు, నువ్వు సిద్ధపడమంటున్నాడు. నువ్వు సిద్ధపడి దేవునిలో ఎదగమంటున్నాడు. ఆ ఎదిగే గుణగణాలు నీకు లేకపోయినట్లయితే ఏ రీతిగా విశ్వాసివి అని చెప్పగలుగుతావు? చదవమ్మా 15:9. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. గమనించండి ప్రేమైన వారులారా, భక్తిహీనుని మార్గం ఏమిటంట? చెప్పండి, ఏమిటంట? హేయము. వాడు ఎక్కడికి పోయినా ఆశీర్వాదం ఉండదు, శ్రమనే. వానికి ఎక్కడ పోయినా మరణం వెంటాడుతూ ఉంటుంది, ఎక్కడ పోయినా దయ్యాలు వెంటబడుతూ ఉంటాయి. ఇది తెలియక ఈ మనుషుడు బుద్ధిహీనుడు తన పనే తనకు గొప్ప, తన డబ్బే తనకు గొప్ప, తన ఆస్తే తనకు గొప్ప. ఎవరి దగ్గరికి రాడు? దేవుని దగ్గరికి రాడు, దేవుని మాటలు వినడు. ఇటువంటి వాడిని కూడా దేవుడు కాపాడుతానని ఎట్లా అనుకుంటున్నారు? అదే సామెతలు 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సామెతలు 21వ అధ్యాయం 8వ వచనం. దోషభరితుని మాట మార్గము, మిక్కిలి వంకర మార్గం, పవిత్రుల కార్యము యథార్థము. హల్లెలూయా. పవిత్రుల యొక్క మార్గము, పవిత్రుల మాటలు యథార్థంగా ఉంటాయి. ఎవరి మాటలు వినకూడదు? ఎవరి మాటలు వినకూడదు మనం? ఎవరా దోషభరితులు? దేవుడు ఉండి కూడా లేనట్లుగా, దేవుని మందిరం ఉన్నా లేనట్లుగా ఇళ్ళకాడ ఉండి ఇళ్ళక్కడ తమ సొంత పనులు చేసుకుంటూ సొంత ఆలోచనలతో జీవించేటువంటి వారే దోషభరితులు. వారికి పుట్టగతులు ఉండవు. వారు అనుకోవచ్చు, నేను క్రైస్తవుగా పుట్టినా, నువ్వు క్రైస్తవురాలువే కాదు, నువ్వు దేవుని బిడ్డగా అనుకుంటున్నావు. కానీ ఈ స్వభావాలు నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు దేవుని చూడలేవు, దేవుని కనుక్కొనలేవు. ఇది గుర్తిరిగి నువ్వు జీవించాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. యెహోవా దూత ఈ ముమ్మారు ఈ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత ఎట్లాదంట? విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరొచ్చి తిని. దేవుడు అంటున్నాడు, నీకు నేను ఎందుకు కనపడాలో? మొన్నటి వరకు నేను కనపడతా ఉంటుంది. బిలాము, ఈరోజు నీ యొక్క ప్రవర్తన మంచిది కాదు. డబ్బు కొరకు ఆశపడి ప్రయాణమైనావు, డబ్బు కొరకు ఆశపడి గాడి ఎక్కువ వస్తున్నావు. దీన్ని నేను పోనిస్తానా? నేను అడ్డంగా ఉన్నాను. అందుకని ఆ ఆశ ఎందుకు పుట్టింది? ఎందుకు నీవు నన్ను కనుక్కోలేకపోతున్నావు? ఎందుకు ఈ భూమిని స్వతంత్రించుకున్నావు? ఈ డబ్బు నీకు అవసరమా? ఈ యొక్క పేరు ప్రతిష్ఠితులు నీకు అవసరమా? ఇవి నాశనం అయిపోయేటి. దీని గురించి ఎందుకు నువ్వు వెళ్తున్నావు అని చెప్పి దేవదూత అడ్డంగా నిలుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మూర్ఖతనంగా మనం జీవిస్తే మన ముందర ఎవరుంటారు?
ఆ పని చేయకని దేవదూత వచ్చి ముందర నిలుచుకుంటుందంట. కానీ మనం ఏం చేస్తాం? అదే పని చేస్తే మరి మనం ఎంత మూర్ఖత్వంగా ఉంటాం ఒకసారి ఆలోచన చేయండి. 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం ముగిస్తా. తిన్నని మార్గమును విడిచి ఎవరు బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోతివే. ఏమంటున్నాడండి? వాడు ఒక ప్రవక్త. ఆ మనిషి ఎవరు? దేవుని దర్శనపరుడు. ఆ మనిషి దేవుని యొక్క వర్తమానమును తీసుకొని వచ్చేటువంటి ఒక మనుషుడు. డబ్బు ఆశలో పడి, ఆస్తి అంతస్తుల కొరకు ఆశపడి ఇతడు ఎక్కడ పోతున్నాడండి? దుష్టుని దగ్గరికి పోతా ఉన్నాడు. దుష్ట ఆలోచన ప్రకారం పోతున్నాడు. దేవుడి బిడ్డలు సరఫరానికి పోతా ఉన్నాడు. దేవుడి బిడ్డలు నాశనం చేసేదానికి పోతా ఉన్నాడు. ఇటువంటి యొక్క స్థితి ఎప్పుడైతే ఈ మనుషునికి వచ్చిందో గమనించండి ప్రియమైన వాళ్ళారా, అతని జీవితం పాడైపోయింది. అతడు పెద్ద భక్తుడైనా, అతడు పెద్ద దర్శనపరుడైనా ఆయన మాట వినేది విడిచిపెట్టినాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ జీవితం ఎట్లుంది? నీతో ఈ రోజు నుండి దేవుడు మాట్లాడకుండా ఉండడానికి సిద్ధపడుతున్నావా? అటువంటి యొక్క స్వభావం నీకు ఉంటే డబ్బాశలోనో లేకపోతే ఆస్తి ఆశలోనో ఈ కలిసి దినాల్లో పరిగెత్తా ఉన్నావా? ఇప్పుడే నీ మనసు మార్చుకో. ఇప్పుడే నీ స్వభావం మార్చుకో. ఇప్పుడే నీ బుద్ధి మార్చుకో. మనందరం పెద్ద మొక్కలు వేస్తాం. ప్రభా, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. ఇది నాకు హెచ్చరిక ప్రభా. ఈ హెచ్చరికలో నన్ను నేను నీకు అంకితం చేస్తాను ప్రభా. నీ చిత్త ప్రకారం నడుస్తాను ప్రభా. నీ ఆలోచన ప్రకారం నేను జీవిస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేస్తావో నిశ్చయముగా నీకేమైపోతున్నాడో తెలుసా? దేవుడు నీకేమైపోతున్నాడో తెలుసా? ఆయన రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తీర్మానం చేయబిడ్డా. ఇదిగో లోకాన్ని చూడొద్దు. చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో. చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను. రక్తము నీరు కారెను యేసుని తెతో పొడువగా. రక్తము నీరు కారెను యేసుని తెతో పొడువగా. రక్తముతో పాప క్షమాపణనిచ్చెను. రక్తముతో పాప క్షమాపణనిచ్చెను. నిత్య రాజ్యము నీకిచ్చుటకే నిత్య బలిగా యేసు మరణు. నిత్య రాజ్యము నీకిచ్చుటకే నిత్య బలిగా యేసు మరణు. చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో. చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను.
మాట్లాడిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చేస్తాను, ప్రార్థన చేస్తాను. కృపా కనికరము గల దేవా మీకే స్తోత్రము నాయన, పరిశుద్ధుడా మీకే స్తోత్రము నా తండ్రి. అవును ప్రభా, సజీవులే కదా నన్ను స్తుతిస్తారని సమిష్టిగా ప్రభా, ఇక పరిస్థితి దినమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవుల లెక్కలో చేర్చిన తండ్రి, మీకు సన్నిధానంలో ప్రభా మీకు నామాన్ని స్తుతించి గణపరిచే కృపను మాకు దయచేసినందుకు స్తోత్రము నాయన. ఇంతవరకు కూడా ఆత్మస్వరూపిణిగా మా మధ్యలోకి వచ్చి ప్రభా మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి కూడా మీకే స్తోత్రమయ్యా. అవును నా తండ్రి, విన్న వాక్యమునైనా మా హృదయములలో ఫలించడానికి కూడా సహాయం చేయండి ప్రభా. దేవా, మేము దుష్టుల మార్గంలో నడవకుండా నా తండ్రి ప్రభా నీతిని అనుసరించుచునైనా నిత్యమైన మీకు రాకడలో ప్రభా మేము కనబడే కృపను కూడా మాకు దయచేయమని కూడా వేడుకొంచున్నాము నాదా. దయగల దేవా యేసయ్యా మీకే స్తోత్రము నా తండ్రి. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. విన్న వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా నాయన నడుచుకోవడానికి కూడా సహాయం చేయండి నాయన. సంఘంలో కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నైనా అనేకులు నైనా ప్రభా రక్షణలు పొంది నీకు రాజ్యములకు సిద్ధపడే కృపను కూడా దయచేయండి ప్రభా. నీ త్వరగా రాబోచున్నా తండ్రి, రాగల మహిమల రాకడలో ప్రభా మేమందరం కూడా నిర్దోషుగాను నిష్కలంకులుగాను నింద రైతులుగా మీకు నిత్య రాజ్యంలో చేరే కృపను మాకందరికీ కూడా దయచేయమని మా